నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ గత కొన్ని రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక మరణ వార్త అయితే అందరికీ చాలా బాధించదగ్గ విషయం ఇది. రేవతి గారి మరణ వార్త. తొక్కిసలాటలో చనిపోయారు. ఆ కుటుంబంలో మరొక వ్యక్తి శ్రీతేజు, అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ఈ మధ్య కాలంలో కోలుకుంటున్నారని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. సో మొన్నటిదాకా ₹1 కూడా ఇవ్వలేదని ఆ భాస్కర్ గారు ఎవరైతే ఆ మృతురాలు చనిపోయారో, సో వాళ్ళ హస్బెండ్ అయితే ఆయన ఆరోపించడం జరిగింది. ఈరోజు ఒక్కసారిగా చిత్ర బృందం అంతా కలిసి ₹2 కోట్ల ఆర్థిక సహాయం అయితే చేయడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జరగడం జరిగింది. మనిషి ప్రాణాన్ని డబ్బుతోటి వెలగట్లేము, కానీ వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి, ఆ పిల్లాడికి ఆ కుటుంబానికి ఇబ్బంది లేకుండా సాయం చేయటం మాత్రం అభినందించదగ్గ విషయం. జరిగిందాన్ని మనం ఎటు ఉదంతాన్ని తిరిగి దాని గురించి మళ్ళీ చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈరోజు చిత్ర కథానాయకుడు, అలాగే చిత్ర దర్శకుడు, చిత్ర నిర్మాతలు కలిపి ఈరోజు ఆ కుర్రాడికి జీవితం మీద భరోసా కోసం ₹2 కోట్ల అని చెప్తున్నారు. అలాగే వైద్యానికి సంబంధించిన ఖర్చులు కూడా వాళ్ళే భరాయిస్తామని చెప్పారని తండ్రి కూడా ఇవ్వటం కూడా జరిగింది. అవును. ఇవన్నీ కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే మంచి సహాయం కింద లెక్కేసుకోవాలి. అంటే యాక్చువల్గా ఇటుపక్క సహాయం ఓకే. శ్రీతేజ్కి 2 కోట్లు ఇచ్చారంటే సీఎంకి ఎంత ఇచ్చారు అనే ఒక వార్త కూడా బాగా నడుస్తుంది. దానికి ఏం చెప్తారు? సరే, అది మనం మాట్లాడుకోవాలంటే చాలా దూరం వెళ్తుంది. వాస్తవంగా జరుగుతున్న దానికి రాజకీయ నాయకులు వాళ్ళ వంతు పాత్ర అయితే వాళ్ళు నిర్వహించారు. అవును. అందుట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ చిన్న విషయాన్ని అయితే కాదు ఇది, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే కొట్టిపారేసి చిన్న విషయం, ఇది వదిలేద్దాం అనుకునేంత విషయం అయితే కాదు. ఓకే. జరిగిన సంఘటన దుర్ఘటన కిందే లెక్క. ఆ దుర్ఘటనలో ఒక మనిషి ప్రాణం పోవటం అంటే అది చాలా బాధాకరమైన విషయం. ఇక మీరన్నట్టు రాజకీయ ప్రమేయంతో జరిగిందా, లేకపోతే అంటే తర్వాత జరిగిన కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటామంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అల్లు అర్జున్ కలిసి మాట్లాడారని చెప్పని మనం చూసాం. దాంట్లో ఏముంది, మాట్లాడారు. అవును. దానికి సంబంధించిన పూర్వాపరాల జోలికి ఎవరు వెళ్ళట్లేదు. జరిగిన సంఘటన తీవ్రత గురించి కానీ, జరగడానికి ఇట్లా ఎందుకు కారణాలు దాని గురించి కానీ మాట్లాడు. ఒకటి మాత్రం మనం నిజం మాట్లాడుకోవాలి. ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు అల్లు అర్జున్ మీద వ్యక్తిగత ద్వేషం కనుక సీఎంకి ఉన్నట్టయితే ముందే అనుమతి ఇచ్చేవాడు కాదు కదా. రేట్లు పెంచుకోవడానికి కానీ, లేకపోతే అర్ధరాత్రి పాటు నుంచి చిత్ర ప్రదర్శనలు చేసుకోవడానికి కానీ అనుమతి ఇచ్చేవాడు కాదు కదా. ఆ విషయం మర్చిపోతున్నారు అవును ఇక్కడ. కాబట్టి జరిగిన సంఘటనకి అతనికి అనుకూలంగా మలుచుకున్నాడు. జరిగిన సంఘటనని అతను అనుకూలంగా మలుచుకున్నాడు. ఓకే. ఏ స్థాయిలో అంటే శాసనసభలో కూడా దీని గురించి మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిపోయారు. అవును. ఇది దురదృష్టకరం. అక్కడ జరిగింది ఎవరి వైఫల్యం ఉందా అనే దాని గురించి కనుక లోతుగా వెళ్తే చాలా దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ జరిగింది కాదు, నష్టం అనేది ఆ కుటుంబానికి జరిగింది. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, అర్ధరాత్రి పూట ఎంత అభిమానం ఉన్నా కూడా చిన్న పిల్లలు తీసుకొని చిత్రం చూడటానికి వెళ్ళారంటే వాళ్ళ అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. అవును. ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మంది అక్కడికి వచ్చి ఉన్నారు కదా, జమ అయి ఉన్నారు కదా. అవును. అంటే కొన్ని లక్షల మంది అభిమానుల్ని మీరు వాళ్ళ అభిమానాన్ని మీరు ధన రూపేణ మార్చుకుంటున్నారు. దానికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. ఇది గమనించుకోవాల్సిన అంశం. అవును. వాళ్ళేమో చిత్ర కథానాయకులు కావచ్చు, చిత్ర బృందం కావచ్చు, నిర్మాతలకు కావచ్చు, లేకపోతే పంపిణీదారులకు కావచ్చు, చిత్ర ప్రదర్శన చేసే వాళ్ళకి కావచ్చు, అభిమానుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు. దీన్ని మనం ఏ విధంగా కొలమానం చేయాలి? దీని గురించి అసలు ఎవరు ప్రశ్నించుకోవట్లేదు. దీని గురించి అసలు ఎవరు మాట్లాడుకోవట్లేదు. రాజకీయం గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది పెడధోరణికి కారణం కాదా? ఇట్లా ఈ విధంగా పెంచుకుంటా వెళ్ళటం అంటే అభిమానుల యొక్క అభిమానాన్ని ఇప్పుడు ఎంతమంది దాంట్లో తాహతు మించి అభిమాన చిత్ర కథానాయకుడి చిత్రం చూడాలని చెప్పని ఎంత ధనం వెచ్చిస్తున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఏం చేశారని, వాళ్ళు ఏం ఘనకార్యం చేశారని, లేకపోతే ఇది తీసుకెళ్ళి ఏదన్నా చారిటీకి ఏమైనా ఇస్తున్నారా? కాదు కదా. మరి ఎందుకు అనుమతిస్తున్నాయి ప్రభుత్వాలు? ముందు ప్రభుత్వాలను ప్రశ్నించాలి మనం. ఓకే. ఆ తర్వాత మిగిలిన విషయాలకు వెళ్దాం. ప్రభుత్వాలు ఇంకా వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నారు, అది వేరు. ఇప్పుడు ఒక చిత్రానికి ఏదైనా సందేశాత్మక చిత్రం ఇచ్చారనుకో, చారిత్రాత్మక చిత్రం నిర్మించారనుకో, అలాంటి దానికి వాళ్ళు రాయితీలు ఇవ్వడం తప్పులేదు.
రాయితీలు ఇవ్వాలి కూడా, ఎందుకంటే Okay. చిత్ర పరిశ్రమ బతకాలి అంటే రాయితీలు ఇవ్వాలి. కానీ ఇలాంటి చిత్రాలకి మీరు అధిక ధరలకు అమ్ముకోమని వాళ్ళకి మీరు అవకాశం ఇస్తున్నారు అంటే లైసెన్స్డ్ బ్లాక్ మార్కెట్ ని ప్రోత్సహిస్తున్నారా కాదా? ఓకే. నిన్న జరిగిన కారణంతోటో లేదంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మాత్రం మనం ఈరోజు అభినందించాలి. దాన్ని ఆయన చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉండని రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అవకాశం ఇవ్వను. ధరలు పెంచుకోవడానికి కానీ అర్ధరాత్రి పూట ఇట్లా చిత్ర ప్రదర్శన చేసుకోవడానికి కానీ నేను అవకాశం ఈయనన్నాడు చూడండి, దానికి ఆయన కట్టుబడి ఉండాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. ఉంటారంటారా? చూద్దాం మరి, ఆయన సగటు రాజకీయ నాయకుడా లేకపోతే మాట్లాడిన మాట కట్టుబడి ఉంటాడని చూడాలి ఇప్పుడు. ఓకే. మరికొంతమంది ఏమంటున్నారంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా సినిమా ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు సాంబార్ వచ్చి చెన్నైలో తరిమి కొడితే మా హైదరాబాద్ వచ్చారు, ఇప్పుడు హైదరాబాద్లో తరిమి కొడితే మీ ఆంధ్రాకి వెళ్ళిపోండి అని మరికొంతమంది చాలా మంది నుంచి మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఎంతమంది వచ్చారు చెన్నై నుంచి ఇక్కడికి? అంతకుముందే అక్కిన నాగేశ్వరరావు వచ్చారు. అన్ననందమూరి తారక రామారావు గారు కూడా ముందే రావడం కూడా జరిగింది. ఆయన ఎప్పుడో ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడం కూడా జరిగింది. ఎంతమంది వచ్చారు? పరిశ్రమ అక్కడ నుంచి రాకతలకే పద్మాలయ స్టూడియో నిర్మాణం జరిగింది కదా, సారథి స్టూడియోస్ ఇక్కడే ఉంది కదా, భాగ్యనగర్ స్టూడియో ఇక్కడే ఉంది కదా. మరి ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా ఈరోజు అవకాశం ఉంది కాబట్టి రాజకీయం కోసం లబ్ధి పొందడం కోసం ప్రాంతీయంగా విభేదాలు సృష్టించడం కోసం మళ్ళీ దాన్ని ఆ మంటల్లో కాసుకోవడం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయం అంతే. ఇప్పుడు రాజకీయాలంటే అట్లా తయారైపోయినాయి కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటే మనం కూడా రోతపడిపోతాం. ఇక్కడ జరుగుతున్న విషయాలు అందరికీ తెలుసు. వీళ్ళు వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళరు. చాలా మంది ఆస్తులు ఇక్కడే ఉన్నాయి, వాళ్ళ తెలుగు రాష్ట్రాలు కాబట్టి. ఇది అక్కడంటే తమిళనాడు, అది తమిళం, ఇది తెలుగు రాష్ట్రాలు. 2 రాష్ట్రాలుగా విడిపోయినా కూడా తెలుగే కదా. కాబట్టి ఇక్కడ అక్కడ చూస్తారు కదా. రేపు పొద్దున అసలే ఈ చిత్రాలు, తెలుగు చిత్రాలు, తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్లో నటించిన నటీనటుల యొక్క చిత్రాలు మేము చూడమని చెప్పానండి. అప్పుడు మాట్లాడుకుంటారు, అప్పుడు వెళ్ళిపోతారు. అంతేగాని అవసరాల కోసం మాట్లాడుకుంటే ఎట్లా? వీళ్ళు చెప్పినందుకు వాళ్ళు వెళ్ళరు. ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు చెన్నైలో ఎట్లా అయితే చాలా మంది తెలుగు వారు ఉన్నారో చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, ఇక్కడ కూడా అట్లానే ఉంటారు. ఇంతకంటే బాగా అవకాశాలు ఉన్నాయనుకోండి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో మీరు ఉండమన్నా ఉండరు వాళ్ళు. ఓకే. వాళ్ళు వ్యాపారానికి సంబంధించింది, మీకోసమో ఆదర్శం కోసమో సిద్ధాంతాల కోసం చిత్రాలు నిర్మించట్లా, వ్యాపారం కోసం చిత్రాలు నిర్మిస్తున్నారు, లాభాల కోసం చిత్రాలు నిర్మిస్తున్నారు. అందుట్లో 95% మంది నష్టపోతున్నారు, అది వేరే విషయం. ఓకే. కానీ మీకోసమైతే చిత్రాలు నిర్మించరు. మీరు ఉండమంటే ఉండరు, మీరు వెళ్ళమంటే వెళ్ళరు. ఓకే, ఇది గమనించుకోవాలి. ఓకే. సో ఫైనల్గా రేపు దిల్ రాజు గారు సీఎం కలవబోతున్నారంట, ఒక 10 మందిని సినిమా పెద్దల్ని వెంటేసుకొని. సో ఎందుకు కలవబోతున్నారంట? అదే ఆయన ఆ మాట అన్నారు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము, మీరు అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి చెప్పడానికి వెళ్తున్నాడేమో. ఆయన FDC చైర్మన్ కదా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి. ఆయన దానికి తోడు ఆయన డిస్ట్రిబ్యూటరు, ఆయన కింద చిత్ర ప్రదర్శనశాలలు ఉన్నాయి, నిర్మాత, ఆయనకు సంస్థ ఉంది. సో దీనివల్ల ఆయనకి ఇబ్బందే కదా. ఓకే. కాబట్టి ఒకసారి పునరాలోచించుకోమని చెప్పడానికి వెళ్తా ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.